సో ఫైనల్లీ DJI Osmo 3 పాకెట్ని అయితే పర్చేజ్ చేస్తున్నాను. క్రియేటర్ కాంబో ఇదైతే మన ఇండియాలో దొరకట్లేదు. ఇండియాలో దొరికిన సుమారుగా 70,000 రూపీస్ దాకా ఉంది. ఇక్కడ అరౌండ్ 670 యూరోస్, అరౌండ్ 67-68 రూపాయలు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మనకి ట్యాక్స్ కూడా రీఫండ్ అవుతుంది కాబట్టి ఒక $70-80 రీఫండ్ అవుతుంది కాబట్టి అరౌండ్ 600 అంటే 60,000 రూపీస్ వేసుకోవచ్చు. బట్ చాలా కాంపాక్ట్గా చాలా హ్యాండీగా ఉంటుంది. నిజంగా వ్లాగర్స్ అయితే కనుక ఖచ్చితంగా దీనికి వెళ్ళైతే చూడాలి. సో పర్చేజ్ అయితే చేసేద్దాం. సో ఫైనల్లీ బిల్ పేమెంట్స్ అయితే అయిపోయినాయి, ఇన్వాయిస్ కూడా జనరేట్ అయిపోయింది. సో అన్బాక్సింగ్ చూసేద్దాము. చాలా ఖర్చు అయింది. అసలు ఇది ఏంటి, ఎందుకోసం పనికొస్తుంది, ఎవరికి ఇది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫైనల్లీ ఖర్చు అయితే అయిపోయింది. సో రెగ్యులర్గా మనము స్టూడియోలో అన్బాక్స్ అయితే చేస్తుంటాం, బట్ ఇక్కడైతే చేద్దాం. సో రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది క్రియేటర్ కాంబో. సో ఇదంతా కదా మనకి పాలిథిన్ ర్యాపే కాబట్టి చాలా సింపుల్ గా మనం అయితే ర్యాప్ అన్రాప్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న పీలిట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని రిమూవ్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసి ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే చూసేద్దాం. యాజ్ యూజువల్ ఒక సిలికాన్ జెల్ మనకు అవసరం లేదు. అండ్ దీనికి సంబంధించినటువంటి కొంత పేపర్ వర్క్, అలాగే వారంటీ కార్డ్. సో ఇది వచ్చేటప్పటికే ఇంటర్నేషనల్ వారంటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ లో అయితేనేమో 3 years, ఒకవేళ వేరే కంట్రీస్ లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నారంటే వారంటీ 2 years వస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక బాక్స్, అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి క్యారీ కేస్ ని ప్రొవైడ్ చేశారు. ఇదంతా మనకి హోల్డింగ్ కేస్, ఈజీగా మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయడం కోసం. సో దీన్ని పక్కకు పెట్టేస్తే ఇంకా బాక్స్ లోపల మనకు ఒక చిన్న క్యారీ కేస్ ఇచ్చారు. దీన్ని అన్జిప్ చేశారు అన్నట్లయితే హియర్ ఇట్ ఈస్ ద ప్రొడక్ట్. ఇదే మెయిన్. అండ్ దీని తర్వాత ఇది ట్రాన్స్మిటర్, రిసీవర్ దీనిలో ఇన్బిల్ట్ ఉంటుంది. ఒక ఎడిషనల్ పవర్ బ్యాంక్, ఇంటర్నల్ గా ఇన్సర్ట్ చేసేటువంటి ఒక బ్యాటరీ, ఇది ఎక్స్టర్నల్ బ్యాటరీ. ఒక ట్రైపాడ్ ని కూడా ప్రొవైడ్ చేశారు, అంటే టేబుల్ మీద ఎట్లా ప్లేస్ చేసి మనం యూజ్ చేసుకోవడం కోసం ఇది. అండ్ ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్, డెడ్ క్యాట్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు, నాయిస్ క్యాన్సిలేషన్ అంటే విండ్ వచ్చినప్పుడు ఎక్కువగా. అండ్ దీంతో పాటు మరొక వైడ్ యాంగిల్ చిన్న లెన్స్ అటాచ్మెంట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇవి బాక్స్ లో ఉన్న కంటెంట్స్ అయితే. దీన్ని నేను యూరోప్ అంతా వాడిన తర్వాత ఇండియాకి వచ్చి ఇది ఎలా ఉంది ఏంటి, ఇది వర్తా కాదా అనే దాని గురించి మీతో డీటెయిల్ గా డిస్కస్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గింబల్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అడిషనల్ గా వచ్చేటువంటి యాక్సెసరీస్ ఏంటి, వీటి వల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక చిన్న అడిషనల్ ట్రైపాడ్ మౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ట్రైపాడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇందులో ఫిక్స్ చేసుకొని అండ్ దీన్ని క్లిప్ చేసాము అన్నట్లయితే ఇది పవర్ బ్యాంక్ లాని లేదా పవర్ లాగా ఇదైతే ఉపయోగపడదు. జస్ట్ ఇక్కడ ఉండేటువంటి టైప్ సి కనెక్ట్ అవుతుంది. ఆ టైప్ సి పోర్ట్ కి మనకు వెనక్కి రావడం జరుగుతుంది. యూజువల్ గా నా చెయ్యి విషయానికి వచ్చారంటే కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది చాలా చిన్నగా ఉంది. నా చేతిలో మొత్తం కంప్లీట్లీ కలిసిపోవడం జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా నాకు కొంచెం ఎడిషనల్ గ్రిప్ కావాలనుకుంటున్నప్పుడు ఇది నాకు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అంటే ట్రైపాడ్ రిక్వైర్మెంట్ లేదన్నప్పుడు ఇది కొంచెం మనకు పెద్దగా, ఒకవేళ లేదు ఇంకొంచెం ఎడిషనల్ గా గ్రిప్ ఇంకా బెటర్ గా రావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ ట్రైపాడ్ ని పెట్టారు అన్నట్లయితే మీకు ఇంకా బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంట్లో మరొక అటాచ్మెంట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు తీసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్త. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ని మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ ఉండేటువంటి లాక్స్ ఏవైతే ఓపెన్ అవడం జరుగుతుంది. సో దాని తర్వాత మనం ప్రెస్ చేసి వీటిని లాక్ చేసామంటే లాక్ అవ్వడం జరుగుతుంది. అండ్ రిమూవ్ చేసేటప్పుడు కూడా వీటిని ప్రెస్ చేయగానే ఆ రెండు కూడా ఎక్స్పాండ్ అవుతాయి. అప్పుడు మనం దీన్ని డిస్కనెక్ట్ అయితే చేయాలి. ఒకవేళ గట్టిగా లాగారు అన్నట్లయితే ఈ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దట్ తర్వాత మనం ఫ్యూచర్ లో ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు కానీ లేదా డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఒకవేళ మీరు కనుక లాంగ్ లెంత్ వీడియోస్ ని రికార్డ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అడిషనల్ గా మనకి ఇక్కడ ఒక పవర్ బ్యాక్ లేక దీన్నే పవర్ బ్యాంక్ అని కూడా అనుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి దీన్ని అయితే మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు గ్రీన్ లైట్ వచ్చింది చూసారా, అంటే ఇది అటాచ్ అయింది అన్నట్లు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఉండేటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో చార్జ్ అవడం జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్ గా మీరు డైరెక్ట్ గా వీడియోస్ ను కూడా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. నిజంగా ఇది ఉంటే కొంచెం మనకి ఎక్కువగా ఉంటుంది. అండ్ నాకైతే చేతికి చాలా బాగా గ్రిప్ గా రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు ఇంకా మీకు అడిషనల్ గా కొంచెం హైట్ రావాలనుకుంటున్నారు అన్నట్లయితే మళ్ళీ దీనికి కూడా మీరు ట్రైపాడ్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ కూల్. సో ఈ యాక్సెసరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ పవర్
పవర్ బ్యాంక్ ఉంది చూసారా, ఇది మీకు కేవలం క్రియేటర్ కాంబోలో మాత్రమే రావడం జరుగుతుంది. వేరే ఈ 2 యాక్సెసరీస్ నార్మల్ దానిలో కూడా మీకు రావడం జరుగుతుంది. అండ్ ఈ క్రియేటర్ కాంబోలో మరొక అదనంగా వచ్చేటువంటి యాక్సెసరీ ఏంటంటే ఈ వైడ్ యాంగిల్ మ్యాగ్నెటిక్ లెన్స్ 5 to 6 degrees వరకు మీకు వైడ్ రావడం అనేది జరుగుతుంది. అండ్ దీన్ని సపరేట్ గా మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేకుండా వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కేసులోనే మనకు ఒక స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ స్లాట్ లో మనం దీన్ని ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా. అలాగే దీనికి సంబంధించినటువంటి మరొక ఎండి ఫిల్టర్, అంటే బేసిక్ గా అవుట్డోర్ వీడియో చేసినప్పుడు, షూట్ చేసినప్పుడు ఎక్కువ ఎక్స్పోజర్ కాకుండా, ఓవర్ ఎక్స్పోజర్ కాకుండా కంట్రోల్ చేయడానికి ఎండి ఫిల్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది యాక్చువల్ గా ఈ కాంబో దానిలో ప్రొవైడ్ చేయట్లేదు, దాన్ని అడిషనల్ గా మనం అయితే పర్చేజ్ చేయాలి. 3 కలిపి అరౌండ్ $100 కు ఏమో వీళ్ళు చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇక ఫైనల్ గా హియర్ ఇస్ ద ప్రొడక్ట్. సో చాలా కాంపాక్ట్ గా, చాలా స్లిమ్ గా, చాలా స్లీక్ గా మనకు రావడం జరుగుతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా ప్రీమియం గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో కనెక్టివిటీ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే కింద మీకు టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ఇది వచ్చేటప్పటికి కింద మనకి అడిషనల్ గా ఉండేటువంటి ట్రైపాడ్స్ వీటన్నిటి మౌంట్ చేసుకోవడం కోసం, అండ్ మెమరీ కార్డ్ స్లాట్, అండ్ ఒక జాయ్ స్టిక్ ని మనకు ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ రికార్డ్ బటన్. యూజువల్ గా మీరు ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తారో ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లైట్ రావడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు రికార్డ్ చేస్తారో ఆటోమేటిక్ ఇది రెడ్ కలర్ లోకి చేంజ్ అవడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఇది బ్లింక్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మల్టీ పర్పస్ ఎల్ఈడి అని చెప్పుకోవచ్చు. అంతే, దీన్ని పవర్ ఆన్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ మీరు ఇట్లా స్వైప్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా ఇది పవర్ ఆన్ తో పాటు రికార్డింగ్ కి కూడా రెడీగా ఉండడం జరుగుతుంది. అండ్ జస్ట్ అండర్ 3 seconds లో మీరు దీన్ని అయితే బూటప్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు హారిజాంటల్ గా మీరు వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు కదా, లైక్ యూట్యూబ్ లో మీరు చూసేటువంటి ఫార్మాట్స్, అండ్ ఎప్పుడైతే మీరు ఇట్లా ఫ్లిప్ చేస్తారో ఆటోమేటిక్ ఇవాళ రేపు మనము ఇన్స్టాగ్రామ్ కోసం, యూట్యూబ్ షార్ట్స్ కోసం రికార్డ్ చేసేటువంటి ఫార్మాట్ అదేంటి వర్టికల్ ఫార్మాట్ లో కూడా ఇది కన్వర్ట్ అవడం జరుగుతుంది. క్రియేటర్స్ కి అయితే చాలా 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 హ్యాండీగా రావడం జరుగుతుంది. అంటే ఇన్స్టెంట్ గా మీరు షార్ట్ రికార్డ్ చేయాలంటే షార్ట్ రికార్డ్ చేయొచ్చు, లేదా ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో కూడా చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ కార్నర్ లో ఉన్న ఫ్లిప్ ని క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక మీ ఫేసింగ్ కి కూడా చాలా సింపుల్ గా మనకి ఇది కన్వర్ట్ అవడం జరుగుతుంది. అండ్ రైట్ సైడ్ కార్నర్ లో ఉన్నటువంటి కెమెరా పిక్చర్ ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇందులో పానరామిక్ ఫోటో క్యాప్చర్ చేయాలా, వీడియో క్యాప్చర్ చేయాలా, లేదా లో లైటింగ్ లో క్యాప్చర్ చేయాలా, లేదా స్లో మోషన్ క్యాప్చర్ చేయాలా, లేదా టైం ల్యాప్స్ క్యాప్చర్ చేయాలా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇందులో చూపించడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ గా, అంటే ఎలాంటి కాంప్లికేటెడ్ సెట్టింగ్స్ లేకుండా చాలా సునాయాసంగా మీరైతే చూసుకోవచ్చు. అండ్ బై ద బై ఇందులో మనకు వచ్చేటప్పటికి 2 inches స్క్రీన్ ని మన ముందు తీసుకొచ్చారు. అది కూడా ఓలెడ్, ఈవెన్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా ఎక్సలెంట్. అండ్ ఇది మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికే 700 nits దాకా మనకు రావడం జరుగుతుంది. కెమెరా క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఏకంగా వీళ్ళు 1 inch సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఇవాళ రేపు ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ లో మనం చూసేటువంటి కెమెరాని ఇందులో మనం అయితే చూస్తుంటాం. అండ్ అపాచర్ 2.0 తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఉండేటువంటి ISO కూడా మనకి అప్ టు 25,000 దాకా మనకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే నేనైతే ఆటోలో పెట్టి రికార్డ్ చేస్తున్నాను. ఒకవేళ లేదు మీకు మాన్యువల్ లో కూడా కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా కానీ ఎస్ అఫ్ కోర్స్ దీంట్లో అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే దీంట్లో మనకి 3 axle గింబల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఒక మోటార్ వచ్చేటప్పటికి ఇక్కడ, మరొక మోటార్ ఇక్కడ, మరొక మోటార్ ఇక్కడ, టోటల్ ఇది 180 degrees కి సంబంధించినటువంటి యాంగిల్లో వీడియోస్ లేదా ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఇంతే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి యాక్టివ్ ఫేస్ ట్రాకింగ్ ఆప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా ఈ యాక్టివ్ ఫేస్ ట్రాకింగ్ ఆప్షన్ ఉండడం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ ఎవరు లేరు, మీరు ఒక్కళ్ళే వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నారు, సో మిమ్మల్ని ఫోకస్ చేసుకొని మీరు అటు ఇటు కదిలినా గానీ ఆటోమేటిక్ గా మిమ్మల్ని మిడిల్ ఫ్రేమ్ లో ఉంచుకొని మిగతా వీడియో అంతా కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరి సహాయం లేకుండా డైరెక్ట్ గా మీరే మీ ఓన్ వీడియోస్ ని ప్రొఫెషనల్ టైప్ లో అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. ఇది కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దీంట్లో వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారన్నట్టు జస్ట్ మీరు ఇట్లా స్వైప్ చేశారంటే ఇందులో డైరెక్ట్ గా నార్మల్ రెగ్యులర్ వీడియో వచ్చేటప్పటికి 4K 60 FPS దాకా మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ 2.7K రెజల్యూషన్, ఈవెన్ 1080p కూడా 16:9 రేషియో కావాలా, లేదన్నట్లయితే 1:1 రేషియో కావాలా, సో మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ లో కూడా 4K 120 FPS వీడియోస్ అయితే రికార్డ్ చేస్తుంది. ఈవెన్ నా iPhone 15 Pro Max కూడా స్లో మోషన్ లో HD లో 120 FPS మాత్రమే ఇది వీడియో రికార్డింగ్ అయితే చేయగలదు. బట్ ఇది వచ్చేటప్పటికి 4K లో 120 FPS షార్ట్స్, అండ్ టైమ్ ల్యాప్స్ లో కూడా హైపర్ ల్యాప్స్, టైమ్ ల్యాప్స్, అలాగే మోషన్ ల్యాప్స్, ఇలా రకరకాల పారామెంట్స్ లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అన్ని కూడా మీరు 1080 30 FPS లో మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఇంకా అంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ఈవెన్ పెద్ద పెద్ద లక్షలు పోసుకున్న DSLR లో కూడా మనం ఇలాంటివి చూసేవి చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ చాలా తక్కువగా ఈ ఫీచర్స్ ను కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ స్వైప్ లెఫ్ట్ కనుక మీరు చేశారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు ఎక్స్పోజర్ కంట్రోల్, అలాగే వైట్ బ్యాలెన్స్ కంట్రోల్, ఈవెన్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఇందులో రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి కొంచెం అంటే లైక్ ఫేస్ అంతా స్మూత్ గా రావడం, కొంచెం కలర్ ఎఫెక్ట్స్ ఇవన్నిటిని కూడా చేసుకోవచ్చు. అండ్ కలర్ కూడా మీకు ఎలా రావాలి, HLG అంటే 10-bit కలర్ కావాలా, లేదన్నట్లయితే కనుక D-Log లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు, లేదా నార్మల్ కలర్ లో కూడా మీరు 10-bit లో వీడియో
వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫోకస్ మోడ్ ఎలా కావాలి, కంటిన్యూసా లేదన్నట్లయితే కనుక ప్రొడక్ట్ షోకేస్ చేయాలనుకుంటున్నారా, ఇవే కాదు దీంట్లో మీకు వచ్చేటప్పటికే షార్ప్నెస్ అలాగే నాయిస్ రిడక్షన్ ని కూడా మీరు ఇందులో అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ గుడ్. ఈవెన్ ఇందులో మనకి మైక్రోఫోన్ కంట్రోల్స్ లైక్ ఆడియో క్వాలిటీ ఎలా కావాలి, డైరెక్ట్ గా దీనికి సంబంధించి 2 డీజే మైక్రోఫోన్స్ ని డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకొని మనం స్టీరియో కూడా లైక్ ఇంటర్వ్యూస్ ఏమైనా చేయాలనుకుంటున్నా గానీ, అలాగే విండ్ నాయిస్ ని కూడా మనం ఇక్కడ ఆన్ ఆఫ్ కంట్రోలింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా నాకు కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అనిపించింది. అండ్ ఒకవేళ మీరు లెఫ్ట్ నుంచి రైట్ గనక స్వైప్ చేశారు అన్నట్లయితే దీంట్లో మీరు రికార్డ్ చేసుకున్నటువంటి వీడియోస్ అన్ని కూడా డైరెక్ట్ గా మీరు చూసుకోవడంతో పాటు ఆ వీడియోని డైరెక్ట్ గా మీరు ప్లే కూడా చేయొచ్చు జస్ట్ ట్యాప్ చేసి. టెక్నాలజీ మీకు ఎలా అనిపించింది? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి టెక్నాలజీ మన ఇండియాలో రావాలంటారా? అండ్ అఫ్ కోర్స్ ఆడియో క్వాలిటీ కూడా బానే ఉంది. అండ్ ఒకవేళ మీరు పైనుంచి గనక స్వైప్ కిందకి చేశారు అన్నట్లయితే గనక ఇక్కడ మనకి రకరకాల ఫీచర్స్ లైక్ దీనికి సంబంధించినటువంటి గింబల్ సెట్టింగ్స్ లైక్ బ్రైట్నెస్ ని కంట్రోల్ చేసుకోవడం, అడ్జస్ట్ చేసుకోవడం, ఈవెన్ ఫ్లిప్ సెల్ఫీ ఆన్ ఆఫ్, ఈవెన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే మరిన్ని ఫీచర్స్ అన్ని కూడా మనం ఇందులో ఎక్స్ప్లోర్ అయితే చేసుకోవచ్చు. మీకు ఓరియంటేషన్ ఎలా కావాలి, ల్యాండ్స్కేప్ లో కావాలా లేదన్నట్లయితే పోర్ట్రేట్ లో కావాలా, అలాగే మీకు గింబల్ రొటేషన్ స్పీడ్ ఎలా కావాలి, స్లోనా ఫాస్టా అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఎడిషనల్ సెట్టింగ్ ఫీచర్స్ లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే గనక యాక్చువల్ గా మన ఇండియాలో అయితే ఇది అవైలబుల్ లేదు. యుఎస్ లో కాంబో కిట్ వచ్చేటప్పటికి అరౌండ్ $620 ఏమో వస్తున్నట్టుంది. యుఎస్ నుంచి తెప్పించుకోండి, చాలా చవకగా మీకు రావడం జరుగుతుంది. వేరే నేను కొన్నటువంటి ఏరియాలో వచ్చేటప్పటికి సుమారుగా €680 అరౌండ్ 63-64 వేల రూపాయల దాకా పట్టడం జరిగింది. ఈవెన్ నాకు యుఎస్ ప్రైసింగ్ కన్నా చాలా ఎక్కువగా పడింది. మన ఇండియాలో కూడా వీళ్ళు క్రియేటర్ కాంబో అరౌండ్ 55 వేల రూపాయలకి అమ్మారు. బట్ మన ఇండియాలో అయితే ఇది అవైలబుల్ లేదు. అండ్ యూరోప్ లో కూడా ఇంకా నాకు దొరకట్లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో కొన్నాను. అండ్ యాజ్ అ టూరిస్ట్ కింద నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి మళ్ళీ నాకు అరౌండ్ ఒక ₹8,000 దాకా నాకు రిటర్న్ రావడం అయితే జరిగింది. అంటే ఓవరాల్ గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే అరౌండ్ ₹55,000 దాకా నాకు రావడం జరిగింది. ఏదైతే యుఎస్ ప్రైసింగ్ ఉందో అదే ప్రైసింగ్. అండ్ ఇది మీరు ఇండియాలో కొనలేదు కదన్నా, యూరోప్ లో కొన్నారు కదా, మరి వారంటీ పరిస్థితి ఏంటి అంటే యాక్చువల్ గా మీరు ఇండియాలో పర్చేజ్ చేశారు అన్నట్లయితే అంటే ఏ రీజన్ లో మీరు కొన్నారో ఆ రీజన్ వరకు మాత్రం వీళ్ళు 3 years ఆఫ్ వారంటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ రెస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారంటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీళ్ళు జస్ట్ 2 years మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో నాకు వారంటీ కన్నా కానీ డివైస్ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే పర్చేజ్ చేయాల్సి వచ్చింది. అండ్ పైన ఉన్నటువంటి గింబల్ ఏదైతుంది ఇదంతా కూడా మనకి అల్యూమినియం బిల్డ్ తోనే మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ నాకు ఒకసారి కింద కూడా పడ్డది. కింద పట్టడం అంటే మామూలుగా కూడా కాదు, అరౌండ్ 3-4 feet నుంచి కింద పడ్డది. సో చిన్నపాటి డ్యామేజెస్ అయినాయి, కొంచెం భయం వేసింది. బట్ ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు. అండ్ వీళ్ళు మనకి ఇస్తున్నటువంటి ప్రొటెక్షన్ కేస్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ మ్యాచ్ అని అంటాను. ఎందుకంటే ఇది ట్రావెలింగ్ లో కూడా చాలా సింపుల్ గా ఈజీగా సునాయాసంగా మీరు దీన్ని అయితే తీసుకుని వెళ్ళొచ్చు. సో నన్ను అడిగితే ఇండివిజువల్ గా మీరు పర్చేజ్ చేయడం కన్నా కానీ అంటే నార్మల్ పర్చేజ్ చేసేదానికన్నా కానీ క్రియేటర్ కాంబోని నేనైతే సజెస్ట్ చేస్తాను. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే అడిషనల్ గా ఒక పవర్ బ్యాంక్ లైక్ రీఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడటంతో పాటుగా ఆల్మోస్ట్ ₹9,000 విలువైనటువంటి మరొక DJI మైక్రోఫోన్ కూడా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో ఉండేటువంటి ఇంటర్నల్ ఆడియో ఏదైతే ఉందో లాంగ్ డిస్టెన్స్ లో నుంచి మీరు వీడియోస్ ని రికార్డ్ చేయాలనుకుంటున్నారంటే ఆ పాసిబుల్ కాదు. సో అక్కడ మీకు ఆడియో దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. వేరే ఈ మైక్రోఫోన్ ద్వారా మీరు బెటర్ ఆడియో క్వాలిటీని అయితే రికార్డ్ చేయొచ్చు. బెటర్ కాదు, ది బెస్ట్ ఆడియో క్వాలిటీ రికార్డ్ చేయొచ్చు అని నేను చెప్తాను. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో అరౌండ్ వీళ్ళు 1300 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. ఇది కంటిన్యూస్ గా ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేశారు అన్నట్లయితే అరౌండ్ 2 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎడిషనల్ గా ఈ పవర్ బ్యాంక్ తోటి మరొక 1.5 hour అంటే ఓవరాల్ గా కంటిన్యూస్ గా మీరు 3 to 3.5 hours దాకా మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అది మీకు 4K వీడియో రికార్డింగ్ మేబీ 1080p పెట్టుకున్నారు అన్నట్లయితే మరొక 10-15 నిమిషాలు ఎడిషనల్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇంత చిన్న దానిలో కూడా వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ ని ప్రొవైడ్ చేశారు. 80% ఆఫ్ ద ఛార్జింగ్ ఏదైతే ఈ మెయిన్ అంటే కింద పవర్ బ్యాంక్ కాదు ఈ మెయిన్ ఉందో జస్ట్ మీకు 16 minutes లోనే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా 100% ఛార్జ్ అవడానికి జస్ట్ 32 minutes టైం తీసుకుంటుంది, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఎందుకంటే ½ an hour టైం అయితే ప్రతి ఒక్కరికి ఉండడం జరుగుతుంది. బట్ ఏదైతే కింద ఉన్నటువంటి పవర్ బ్యాంక్ ఉందో దీన్ని రీఛార్జ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ మీకు 40 minutes టైం అయితే రావడం జరుగుతుంది. బట్ ఏ ఈవెంట్ ఉన్నా వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నా ఏం చేయాలనుకుంటున్నా గానీ ఏదైతే 4 hours వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ మచ్ మోర్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. దీంట్లో మొత్తం టోటల్లీ వీడియో రికార్డింగ్ కోసం 3 మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను ఎడిషనల్ గా ఏదన్నా ఎక్స్టర్నల్ మైక్రోఫోన్స్ ని యూజ్ చేయాలని. ఎందుకంటే బెటర్ ఆడియో క్వాలిటీ రావడం జరుగుతుంది. అన్లెస్ అంటే మీరు మీ DJI ని ఆల్మోస్ట్ ఆల్ లెస్ దాన్ ఏ మీటర్ డిస్టెన్స్ లో వాడితే తప్ప. ఎనీవే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా ఒకవేళ మీరు కనుక సోలో క్రియేటర్ అయి ఉన్నట్లయితే కనుక ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని అంటాను. క్రియేటర్ కాంబో అయితే ఒకవేళ నార్మల్ అయితే కనుక ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూఎస్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యూఎస్ లో ఉన్నా లేదా వేరే ఎక్కడైనా ఏదైనా కంట్రీలో దొరుకుతుందంటే కనుక క్రియేటర్ కాంబోని తెచ్చుకోమంటాను, విచ్ ఈస్ మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ఎనీవే ఈ ప్రొడక్ట్
ప్రోడక్ట్ అయితే దొరకట్లేదు. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే అవైలబిలిటీ ఉంటే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.